సార్ మీ పేరు చెప్పండి. నా పేరు దుర్గాప్రసాద్ సార్. నేను జెడ్పిహెచ్ఎస్ తిరుమలగిరి హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను సార్. ఓకే సార్, ఇప్పుడు తెలుగు అంటే మెయిన్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గర వస్తున్నాయి కదా. అవును సార్. ఆ దగ్గర వస్తున్న తరుణంలో 10వ తరగతి విద్యార్థులందరూ పాస్ కావడానికి, మెరుగైన ఫలితాలు రాబట్టడానికి మీరేం సలహాలు ఇవ్వగలరు? మీ సబ్జెక్టు పరంగా ఎన్ని అంశాలు ఉంటాయి, ఏ అంశం చేస్తే బాగా మార్కులు స్కోర్ చేయొచ్చో చెప్పగలరా? చెప్తాను సార్, తప్పకుండా చెప్తాను. ముఖ్యంగా 10వ తరగతిలో వచ్చేసి తెలుగు పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే అందులో ముఖ్యంగా ముందు అక్షర దోషాలు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయడం ఒకటి. రెండవది, విద్యార్థి తన యొక్క సొంత పదజాలంతో ఇక్కడ సృజనాత్మకత, వ్యక్తీకరణ అనేటువంటి సామర్థ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి పుస్తకంలో ఉన్నట్టు కాకుండా సొంతంగా విని ఆ సారాంశం వరకు రాస్తే అది బాగుంటుంది. అదేవిధంగా ప్రతి ప్రశ్నకు జవాబును పాయింట్స్ వైజ్గా, వాక్యాల వారీగా, ముఖ్యమైన వాక్యాలు రిపీట్గా ఒకసారి పునరావృతమైంది రెండోసారి కాకుండా ఆ విధంగా రాసినట్టయితే చాలా బాగుంటుంది. ఇకపోతే చేతి రాత కూడా మంచిగా అది చేసుకుంటే మార్కులు ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఏ సెక్షన్లో ఎన్ని మార్కులు వస్తాయి, ఏది పిల్లవాడికి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? అందులో వచ్చేసి మొట్టమొదటిసారి అవగాహన ప్రతిస్పందన అని ఉంటుంది సార్. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ప్యాసేజ్ని, సమాచారాన్ని మొత్తం చదవాలి. ఒక 2 సార్లు శ్రద్ధగా చదివిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఆ యొక్క సమాచారంలోనే ఉంటాయి. జాగ్రత్తగా చూసి అవి వాటికి జవాబులు రాస్తే ఒక 15 మార్కులు 20 మార్కుల వరకు అలా స్కోర్ చేస్తారు. అన్నిటికన్నీ మొత్తం 20కి 20 తెచ్చుకునే అటువంటి అవకాశం ఉంటుంది మనకు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకోటి ప్రశ్నలు, లఘు ప్రశ్నలు అని చిన్న తరహా ప్రశ్నలు అడుగుతారు సార్. అవి 3 మార్కులు అడుగుతుంటారు. అవి కవి పరిచయాలు, పాఠ్యభాగ సంబంధించినటువంటి ప్రక్రియలు అవి అడుగుతుంటారు. అందులో ఉన్నటువంటి ఏదైనా ఒక కవి పరిచయం చూసి రాస్తే అది కూడా బాగుంటుంది. దాని తర్వాత వచ్చేసి వ్యక్తీకరణ, సృజనాత్మకత అని చెప్పేసి అందులో నుండి ప్రశ్నలు అడుగుతారు సార్. అవి దీర్ఘకాలిక ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్న 7 నుండి 8 మార్కుల వరకు ఉంటుంది. అందులో వచ్చేసి ఏదైనా పాఠ్యభాగాల సారాంశాలు అడగవచ్చు. లేకపోతే ఇంకొకటి నినాదాలు రాయడం అనేది, పర్యావరణానికి సంబంధించిన నినాదాలు రాయమని చెప్పనొచ్చు. ఏదైనా వ్యాసం రాయమని చెప్పనొచ్చు. లేదంటే ఎవరైనా ప్రముఖులు మీ పాఠశాలకు వచ్చినప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి కూడా అనొచ్చు. లేదంటే మీరు వెళ్ళినటువంటి విహారయాత్ర గురించి, విశేషాల గురించి లేఖ రాయమని కూడా చెప్పొచ్చు సార్. అందులో కూడా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే విద్యార్థి యొక్క సొంత పదజాలంతో రాస్తే మార్కులు ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది సార్. తర్వాత వచ్చేసి ఇంకొక సెక్షన్ ఉంటుంది, రామాయణానికి సంబంధించింది సార్. రామాయణంలో నుండి కూడా ఏదైనా 2 ప్రశ్నలు అడుగుతారు. అందులో దీర్ఘకాలిక ప్రశ్నలు ఏదైనా ఒకటి మనం రాయొచ్చు అన్నట్టు. ఆ రామాయణంలో కథకు సంబంధించింది. రామాయణాన్ని ఒక కథలాగా విని, వీలైతే సంపూర్ణ రామాయణం సినిమా కూడా ఉంది, ఆ సినిమా కూడా చూస్తే ఈ 2 ఉంటే వినడము, చూడడము రెండింటికి సమన్వయం బాగుండి మార్కులు మంచిగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఇకపోతే ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది సార్, 20 మార్కులకు ఉంటుంది. ఆ 20 మార్కులలో వచ్చేసి భాషాంశాలు, వ్యాకరణాంశాలు, ఇందులో రకరకాలటువంటి ప్రకృతి వికృతులు, సందులు, పర్యాయపదాలు, వ్యుత్పత్తి అర్థాలు, తర్వాత అలంకారాలు, సమాసాలు ఇవన్నీ ఉంటాయి సార్. ఛందస్సు కూడా ఉంటుంది సార్. కాకపోతే ఏంటంటే ఈ పుస్తకం వెనక ఉన్నటువంటి అకారాది పట్టికను జాగ్రత్తగా పిల్లలు చూసినట్టయితే మనకు 20కి 20 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సార్. అందులో ఓకే, తరగతిలో బాగా వెనకబడ్డ పిల్లలకు ఏదైనా 1-2 సెషన్లు ఇవ్వండి, వాడు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఒకటే ప్రతి ప్రశ్నకు వీళ్ళ ప్రయత్నం కనిపించాలి సార్. ప్రతి ప్రశ్నకు దాన్ని రాయడానికి ప్రయత్నిస్తున్నట్టయితే, ఎంతో కొంత రాయడానికి ప్రయత్నించినట్టయితే అక్కడ పేపరు మూల్యాంకనం చేసే వాళ్ళకు కూడా విద్యార్థి కష్టపడుతున్నాడు అనే ప్రయత్నం అనేది ఆ ప్రశ్న జవాబులో కనపడుతుంది. కాబట్టి వీరినంత వరకు మనకు తేలికగా ఉన్నటువంటి ప్యాసేజ్లో మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా చూసుకోవాలి సార్. అవి చాలా తేలికగా చేయొచ్చు. కాబట్టి ఆ 20 మార్కులు ఎట్టి పరిస్థితులు పోకుండా మనం చేసుకుంటే 20 మార్కులు అవి. తర్వాత మిగతావి స్వీయ రచన, సృజనాత్మకత ఉంటుంది. అందులో కూడా సొంతంగా రాస్తే తేలికగా పాస్ కావచ్చు. థ్యాంక్ యూ, మంచి సలహాలు ఇచ్చారు. విద్యార్థులకు అందరికీ పంపించే ప్రయత్నం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.